ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఓ కప్పు బ్రాహ్మీ టీ ఇప్పుడు ఇదే హెల్త్ ట్రెండ్ గా మారింది. ఆయుర్వేదంలో ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న ఈ బ్రాహ్మిని సరస్వతి ఆకు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కోసం దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు హెర్బల్ టీ రూపంలో కూడా చాలా మంది తీసుకుంటున్నారు. బ్రాహ్మీ లేదా బాకోపా మొనియారిపై జరిగిన కొన్ని మానవ అధ్యయనాలు జ్ఞాపక శక్తి, ముఖ్యంగా సమాచారాన్ని గుర్తు చేసుకునే సామర్థ్యంలో కొంత మెరుగుదల ఉండవచ్చని సూచించాయి. ఒత్తిడి, అలసట తగ్గడంలో కూడా కొంత ప్రయోజనం ఉండవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది అందరికీ ఒకేలా పనిచేస్తోందని, ఖాళీ కడుపుతో తీసుకుంటే వెంటనే ఫలితం వస్తోందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. ఇక బ్రాహ్మీ టీని తీసుకునే విషయంలో మరో ముఖ్యమైన విషయం, మోతాదు ఎక్కువగా తీసుకుంటే కొంతమందిలో వికారం, కడుపులో అసౌకర్యం, తలనొప్పి లేదా ఇతర జీర్ణ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైనా మందులు వాడుతున్న వారు, గర్భిణీలు, బాలింతలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య నిపుణుల సలహాతోనే తీసుకోవడం మంచిది. అలాగే మార్కెట్లో దొరికే ప్రతి బ్రాహ్మీ టీ ఒకే రకంగా ఉండదు. ఇందులో నిజంగా బ్రాహ్మీ అంటే బాకోపా మొనియేరి ఉందా, ఎంత మోతాదులో ఉంది, ఇతర పదార్థాలు ఏమైనా కలిపారా అనే వివరాలు లేబుల్ పై చూసుకోవాలి. అంటే బ్రాహ్మీ టీ ఆరోగ్యానికి ఉపయోగపడే హెర్బల్ పానీయంగా ఉండొచ్చు, కానీ దీనిని అన్ని సమస్యలకు పరిష్కారంగా భావించకూడదు. జ్ఞాపక శక్తి పెంచుతోంది, ఒత్తిడిని పూర్తిగా పోగొడుతోంది అంటూ వచ్చే ప్రచారాలను కూడా జాగ్రత్తగా చూడాలి. ఆరోగ్యమైన ఆహారం, సరైన నిద్ర, వ్యాయామంతో పాటు అవసరమైతే నిపుణుల సలహాతోనే బ్రాహ్మిణిని మీ దినచర్యలో భాగం చేసుకోవడం మంచిది.